నమస్కారం ప్రజలారా, మై యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే నా వీడియోను లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసుకుంటే ముఖ్యంగా నెల్లూరులో నాణ్యమైన ఇనప ఖనిజం, లింగ సముద్రం, వాలేటివారిపాలెం మండలాల్లో అత్యంత నాణ్యమైన మ్యాగ్నెటిక్ ఐరన్ ఓవర్ గుర్తింపు. 21.87 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో నిపేచాలు 10 మీటర్ల లోతులోనే ఉన్నట్లు గుర్తించిన సిబ్బంది. 150 నుంచి 200 మీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్ నిర్ణయం. ముమ్మరంగా పనులు చేపడుతున్న JSW. ఇంకా చూస్తే ముఖ్యంగా వార్తలను చూసుకుంటే అమరావతిపై కచ్చతో సింగపూర్పై బురద. వైసీపీ హయాంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది భయపడారు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పెట్టుబడిదారులను జగన్ ఎల్లగొట్టారు. అలాంటి వారిలో లూలు గ్రూప్, అపోలో టైర్స్ కూడా ఉన్నాయి. జగన్ నిర్వాహకం వల్ల ఆ దేశంతో సంబంధాలు దెబ్బతిన్నాయి. సీఎం అవినీతి భేద దేశాల్లో సింగపూర్ది 3వ స్థానం. అలాంటి దేశంపై స్వార్థ రాజకీయంతో ఆరోపణలు, సత్సంబంధాలు పునరుద్ధరణకి అక్కడికి వెళుతున్న రాష్ట్రంలో పెట్టుబడులకు వారిని ఆహ్వానిస్తాం. వైసీపీ ఎన్ని తప్పుడు మెయిల్స్ పంపినా 9,000 కోట్లు సేకరించాం. పార్టీ కుట్రలను, ఇన్వెస్టర్లను నమ్మడం లేదు. అక్రమ కట్టడాలు నిర్మించేటప్పుడు కూల్చేయాలి. అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మంత్రివర్గ సహచరులతో చంద్రబాబు. 79,900 కోట్ల పెట్టుబడులకు ఓకే. తొదర 1,00,000 ఉద్యోగాలు. మంత్రివర్గం. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ పాలసీ 4.0 ఆమోదం. ఐటీ డేటా హబ్గా విశాఖ. రేపు సింగపూర్కు సీఎం చంద్రబాబు. దోస్త్ మేరా దోస్త్. వైసీపీ బీఆర్ఎస్ అవినాభావ సంబంధం. 2 చోట్ల దర్యాప్తుల్లో బయటపడుతున్న విషయాలు. జగన్ కోసం నేడు శర్మిల ఫోన్ ట్యాపింగ్. మద్యం కేసులో నిందితులకు ట్యాపింగ్. శ్రావణ్ రావు ఆశ్రమం. తన దుబాయ్ ప్లాట్లో ఆదితద్యం. లిక్కర్ సొమ్ముతో తెలంగాణలో భూములు కొన్న రాజకసిరెడ్డి. లావాదేవీలకు నేటి బీఆర్ఎస్ సర్కారు సహాయం. నా ప్లాటుకు వచ్చి వెళ్ళేవారు తెలుగు వాళ్ళని రానిచ్చాను. వరుణ్ చాణక్య తెలుసు. సిట్ విచారణలో శ్రావణ్ రావు. భారతీయులను నియమించుకోవద్దు. ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యత ఇవ్వాలి. కంపెనీలు అంతర్జాతీయ ధోరణిని వదలాలి. నా పాలనలో ఈ సంస్కృతికి ముగింపు. ధన్ఖడ్పై ఒక దశలో అభిశంస యోచన. ఆయనపై తీవ్ర ఆగ్రహంతో బీజేపీ నాయకత్వం, కాంగ్రెస్ పట్ల మెతక వైఖరి ఉన్నారనే భావన. కార్గిల్ సభలో పహల్గామ్ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఇవ్వడంపై బీజేపీలో తీవ్ర అభ్యంతరం. భూమన భూదందా నిజమే. స్వర్ణముఖి నది పక్కనే 9 ఎకరాల కబ్జా. పహార కట్టి కలిపేసుకున్న వైసీపీ నేత. నిర్ధారించిన రెవెన్యూ శాఖ ఆ భూమి విలువ 50 కోట్ల పైమాటే. ఈ ఇద్దరి వల్లే తొక్సిలాట. తిరుపతి ఎస్పీ తప్పేం లేదు. ఆ ఘటన డిఎస్సి రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డి బాధ్యతలు. ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించలేదు. టీటీడీ జేఈఓ గౌతమీది కూడా వైఫల్యమే. తిరుపతి తొక్సిలాటపై న్యాయ కమిషన్ నివేదిక. బ్రిటన్లో సుంకాలు లేవు. 99% భారత ఉత్పత్తులకు మినహాయింపు. బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్ట్తో మోడీ కరచాలం. ఒప్పంద పత్రాలతో ఇరు దేశాలు వాణిజ్య మంత్రులు రొనాల్డ్స్, పిఎస్ గోయల్. అప్పుడెలా ఇప్పుడెలా. నేడు చంద్రబాబును హింసించారు. ఇప్పుడు మితిన్ కోసం కన్నీరు. బాబు కష్టాలకు స్నేహ బ్లాక్ మౌన సాక్ష్యం. 5 ఏళ్లలో ఇప్పుడు ఎంపీ మితిన్ రెడ్డి అదే బ్లాక్లో ఇప్పుడు
ఎంపీ మితిన్ రెడ్డి బాబు జైలుకి వెళుతున్న దృశ్యాలు జగన్ మీడియాలో పదే పదే ప్రచారం. పైచకం రోజుల పాటు గదిలో ఒక కుర్చీ మాత్రమే, ఒళ్ళంతా దురదలు వచ్చిన చికిత్సలో నిర్లక్ష్యం. ములాఖత్తుకు జైలు అధికారులు మొలికలు. థాయిలాండ్ కంబోడియా శివాలయాలను ట్రాయమ్స్ ప్రాంతంపై వివాదం. రష్యా విమానం ప్రమాదం, 49 మంది దుర్మరణం. రాష్ట్రంలో రోడ్లకు మహాదర్శ, రహదారుల మరమ్మతులకు మరో 500 కోట్లు, ఇంకో 1000 కోట్లతో 2000 కిలోమీటర్ల కొత్త రోడ్లు. ఇదేనండి ఆంధ్రజ్యోతి. ఆంధ్రప్రదేశ్లో మెయిన్గా ఏం రాశారంటే అమరావతిపై కచ్చ చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో, అందుకే సింగపూర్పై బురద జల్లారు అని రాశారు. ఇంకొకటి దోస్త్ మేరా దోస్త్ అంటే వైసీపీ బీఆర్ఎస్ మధ్య సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు ఒకరికొకరు సహకరించుకున్నారు అని రాశారు. ఇంకా ట్రంప్ అంటున్నాడు భారతీయులు నియమించుకోవద్దని, ఉద్యోగాల్లో అమెరికన్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అంటున్నాడు. ఇంకా మన ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ ఆయనలో బీజేపీ వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆయన, ఎందుకంటే కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నారు అనేది చెప్తున్నారండి. ఇంకా నెక్స్ట్ చూస్తే తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి భూమి దందా నిజమేనో అని రాశారు. ఇంకో చూస్తే ఈ ఇద్దరు వల్లే తొక్సులాట, తిరుపతి ఎస్పీ తప్పేం లేదు అనేది ఐపీఎస్ సుబ్బరాయుడికి న్యాయ కమిటీ క్లీన్ చిట్ ఇచ్చిందండి. ఇంకోటి చూస్తే అనిల్ అంబానీ సమస్యలపై ఈడీ దాడులు చేశారంట. 3000 కోట్లు బ్యాంకులోనున్న ఫ్రాడు, నగదు, అక్రమ చలానీ ఆరోపణలపై 35 చోట్ల సోదాలు చేశారంట. బ్రిటన్లో సుంకాలే లేవంట, నిన్న ప్రధానమంత్రి గారు అక్కడ వెళ్ళారు. అదేనండి. ఇంక రాష్ట్రంలో రోడ్లకు మహాదర్శ అంట, రహదారి మరమ్మతులకు 500 కోట్లు కేటాయించారు, ఇంకో 1000 కోట్లతో 2000 కిలోమీటర్లు కొత్త రోడ్లని కూడా ఆంధ్రజ్యోతిలో రాశారండి. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఇంకా చూస్తే నెల్లూరులో నాణ్యమైన ఇనుప ఖనిజం కూడా అక్కడ ఉందంట, దాని మీద కూడా రాశారు. ఇదేనండి మన ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఇంకా చూస్తే సాక్షి, ఈనాడు, నమస్తే తెలంగాణ దినపత్రికలు కూడా ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూద్దామండి. సాక్షి ఆంధ్రప్రదేశ్లో ఏం రాశారంటే చదువు కొనలేం, ఫీజు రిమెన్స్మెంట్ బకాయిలు 4200 కోట్లు, రాష్ట్ర చరిత్రలో తొలిసారి వేగంగా 6 క్వార్టర్లు పెండింగు, ఫలితంగా అర్ధనంతంగా చదువు మానేస్తున్న విద్యార్థులు, దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు, బిడ్డల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన. ప్రపంచ కప్ చెస్ టోర్నీ ఫైనల్లో హంపి, మహిళా ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్ టైటిల్ తొలిసారి భారత ఖాతాలో చేరడం ఖరారైంది. ఇప్పటి వరకు భారత్కు చెందిన దివ్య దేశ్ముఖ్ ఫైనల్ చేరగా గురువారం భారత ఎగ్జామ్ కోనేర్ హంపి చైనా గ్రాండ్ మాస్టర్ పై గెలిచి టైటిల్ రేసులో నిలిచింది. యూకేతో స్వేచ్ఛా వాణిజ్యం, నిన్న ప్రధానమంత్రి గారు అక్కడికి వెళ్ళారండి. భారత ఉత్పత్తులపై సుంకాలు 0కు తగ్గించున్న యూకే, భారతీయ రైతులు ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో భారతీయ యువత, రైతులు, మృత్తికారులతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు లబ్ధి చేకూరుతుంది. మీకు ఫ్రీ సీటు లేదు. తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివిన ఏపీ విద్యార్థులకు కూటమి సర్కారు దగా, నాన్ లోకల్ కోటా పరిగణించి వారి ఫీజు రిమెన్స్మెంట్కు ఎగనామం. దశాబ్దాలుగా ఏపీలోనే ఉంటూ పన్నులు చెల్లిస్తున్న కుటుంబాలకు సుక్క ఎదురు. హోటల్ ఉద్యోగికి 4.60 కోట్ల జీఎస్టీ. గతంలో పొగాకు వ్యాపారం చేసి మానేసిన యువకుడు ఉచితంగా జీఎస్టీ రిటర్న్ దాఖలు చేస్తానంటే అపరిచిత వ్యక్తికి వివరాలు. ఆ జీఎస్టీ నెంబరుతో 140 కోట్ల మేర బంగార వ్యాపారం లాభాలు దోసేసి పరారైన నిందితుడు, లబోదిబో అంటున్న బాధితుడు. చూడండి, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు ఆవశ్యము. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే విధంగా పరిశోధనలు సాగాలని గవర్నర్ పిలుపు.
ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 57వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొని విద్యార్థులకు డాక్టరేట్లు పట్టాలు ప్రదానం చేశారు. పాడైన కాలేయానికి పునర్జీవం. హెచ్సియులోని తులసి థెరపిక్ స్టార్ట్ ఘనత. మార్పిడి అవసరం లేకుండా మళ్ళీ పెరిగేలా ప్రయోగము. బగ్గుమన్న సరిహద్దు వివాదం. థాయి కాంబోడియా మధ్య ఉద్రేకత తీవ్ర రూపం దాల్చిన సరిహద్దు వివాదం. పరస్పర దాడుల్లో 12 మంది మృతి. కనిష్ట స్థాయికి దౌత్య సంబంధాలు. దొంగల ముఠా తయారీ. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బరితెగించిన జనసేన టీడీపీ నేతలు. 3 మైనర్లతో ఏడాదిగా చోరీలు చేయిస్తున్న వైనం. అపహరించిన సెల్ ఫోన్కు సిమ్ వేయడంతో పట్టుబడిన బాలురు. బయటపడిన టీడీపీ కూటమి నేతల బండారం. ఓ మంత్రి ఫోన్లో పార్టీ 1A నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు. నామాత్రం రికవరీతో సరి. మధ్యాహ్నం భోజనం కోసం బురదలేని క్యూలో ఉన్న విద్యార్థులు. బుక్కిడి బువ్వ బురదలోనే. విద్యార్థులు పెట్టే బుక్కిడి బువ్వలను కూట ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం చెందుతుంది. నాణ్యమైన ఆహారం అందించడం అలా ఉంచితే పెడుతున్న నీళ్ళచారు, పురుగుల అన్నానికి కూడా సరైన సదుపాయాలు లేని దుస్థితి. వంటశాల లేక, వంట మనుషులు, భోజనాలు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వహణ తీరు ఇది. క్యాంటీన్ వ్యాలీలో క్యూపై ఏఐ భాగస్వామ్యం. 8 క్యూబిక్ క్యాంటీన్ కంప్యూటర్ ఏర్పాటు చేయనున్న సంస్థ. సీఎం చంద్రబాబుతో ఆ సంస్థ వ్యవస్థాపకులు నాగేంద్ర నాగరాజన్ భేటీ. రేపటి నుంచి ఈ నెల 31 వరకు ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటన. అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు, అక్వా వ్యాలీ తప్ప. ప్రతిదీ తానే కనిపెట్టినా అంటారు. అమరావతిలో చేపల పెంపకం చేర్చే మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ను అమ్మకానికి పెట్టేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మండిపాటు. భారతీయులకు ఉద్యోగాలు ఆపండి. ఉద్యోగాల్లో అమెరికన్లకే తొలి ప్రాధాన్యతము దక్కాలి. ఇంకనైనా భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడం ఆపండి. అమెరికన్లకు ఉపాధి కల్పించండి. మిమ్మల్ని నేను అడిగేది ఇదొకటే. ఈ పని మీరు చేస్తారని భావిస్తున్నా అని అమెరికా టెక్ దిగ్గజ సంస్థలకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు. సొసైటీలోనూ పచ్చమేత. కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీస్ అసిస్టెంట్లు, దినసరి ఉద్యోగాల భర్తీ. ఇప్పటికే సుమారు 7,000 మందికి పైగా నియామకం. రెగ్యులేషన్ పేరిట దండుకుంటున్న టీడీపీ నేతలు పెండింగ్ ఆర్థిక లావాదేవీలను చేతువాటము. ఇదేనండి సాక్షిలో ఇంకా మెయిన్గా ఏం రాశారంటే, చదువుల కోసం ఫీజు రిమెన్స్డ్ బాకీలు 4,200 కోట్లు ఉన్నాయి. ఇది రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఏకంగా 6 క్వార్టర్లు పెండింగ్లో ఉన్నాయి. దీనివల్ల చదువు చాలామంది మానేస్తున్నారు అనేది సాక్షి పేపర్లో రాశారండి. ఇంకోటి ఏం రాశారంటే, ప్రధానమంత్రి గారు యూకే వెళ్ళి అక్కడ స్వేచ్ఛా వాణిజ్యం గురించి కూడా రాశారు. సుంకాలు లేని వాణిజ్యము, దీనివల్ల యువత, రైతులు, మత్స్యకారులు కూడా మంచి జరుగుతుంది అనేది నిన్న ప్రధానమంత్రి గారు యూకే వెళ్ళిన ఒప్పందాలతో అవి రాశారండి. ఇంకా తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివిన ఏపీ విద్యార్థులకు కూటమి సర్కారు దగా చేసిందని కూడా రాశారండి. ఇంకా చూస్తే ప్రపంచ కప్ చెస్ టోర్నీలో మన తొలిసారిగా భారత ఖాతాలో చేరడం అయింది అనేది తెలిసారండి. ఎందుకంటే నిన్న చైనా ఓడించి ఫైనల్కి చేరారండి. ఇది అందరికీ తొలిసారి ఖాతాలో చేరిందండి. కోనేరు హంపి చేసిందండి. ఇంకా చూస్తే ముఖ్యంగా హోటల్ ఉద్యోగికి 4.60 కోట్ల జిఎస్టీ అంట. అతని జిఎస్టీ ఎవరో నెంబరు
140 కోట్ల మేర బంగారు వ్యాపారం చేశారంట. అతనికి 4.60 కోట్ల జీఎస్టీ కట్టమని బిల్లు వచ్చిందంట. ఇంకా మైనర్లతో దొంగల ముఠ తయారీ, ఈ బీజేపీ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కలిసి ఇట్లా మైనర్లతో దొంగతనాలు చేపిస్తున్నారనేది కూడా రాశారండి. ఇంకా చూస్తే బుక్కడ బువ్వ కోసం బురదలోనే అన్నం పెడుతున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. అది పురుగులన్నము అన్నీ చేశారండి. సరైన సదుపాయాలుగా లేని దుస్థితి అని రాశారు. ఇంకా భారతీయులకు ఉద్యోగాలు ఆపండి, అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వండి అని ట్రంప్ గారు చేశారు. ఇంకా సొసైటీలోనే పచ్చమేత అని కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీస్ అసిస్టెంట్లు ఈ ఇంట్లో కూడా పచ్చమేత మేస్తుంది అని టీడీపీ వాళ్ళ మీద విమర్శలు రాశారు. అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు, ఆక్వా వ్యాలీ తప్ప ప్రతిదాన్ని కనిపెట్టానంటారు. అమరావతిలో చేపల పెంపకం చేసే మంచి ఫలితాలు వస్తాయని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అంటున్నారండి. ఈ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి కడుపుకు అన్నం తింటాడో ఏం తింటాడో తెలియదు, కానీ అమరావతి మీద ఇంకా ఇసం జుమ్ముతూ ఉంటాడండి. ఆయన అట్లా చేసే ప్రజలు ఓడించి పక్కనేశారు. ఇదేనండి సాక్షిలో ఆంధ్రప్రదేశ్ దినపత్రిక చూసినాం. నెక్స్ట్ ఈనాడు, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా ఈనాడు తెలంగాణ పేపర్లో చూసుకుంటే 50% రిజర్వేషన్లు గోడు బద్దలు కొడతాం, తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం పోరాడదాం, ఓబీసీల సమస్యలపై స్పందనతో కాంగ్రెస్ కొంత వెనుకబడింది, ఈ విషయంలో మనమే భాజపాకు అవకాశం ఇచ్చాం, కులగణన ప్రజెంటేషన్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, సర్వే నిర్వహణలో రేవంత్ రెడ్డి, పార్టీ నాయకులు అద్భుతంగా పనిచేశారని కితాబు, మా వద్ద 88 కోట్ల పేజీల డేటా ఉంది, ప్రజల సమ్మతితో సేకరించింది, అందుకు కులగణను సర్వేను ఎవరు సవాల్ చేయలేరు, ఏఐసిసి సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. ఇంకా రాశారంటే భారత్ బ్రిటన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం, ఇరు దేశాల మధ్య కుదిరిన ఎఫ్టీఏ ప్రధానుల సమక్షంలో సంతకాలు, 99% భారతీయ ఉత్పత్తులపై తగ్గునున్న సుంకాల భారం, భారతీయులను నియమించుకోవద్దు, టెక్ కంపెనీలకు ట్రంప్ హెచ్చరిక, మరో 4 రోజులు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈదురుగాలులు కూడా వీస్తాయని హెచ్చరిక, మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో పాల్గొంటా, అభిమానుల రుణం తీర్చుకోలేనిది, పుట్టినరోజు వేడుకల్లో కేటీఆర్ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న మాజీ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు శుభాకాంక్షలు. కడదామా వద్దా, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి పలుచోట్ల లబ్ధిదారులు తప్టాయింపు, మంజూరైనవి 3 లక్షలు, పనులు ప్రారంభం కానివి 1.39 లక్షలు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారి. చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో హంపి గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి మరో ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక మహిళల చెస్ ప్రపంచ కప్లో తెలుగు అమ్మాయి ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదాయ వనరులకు ఆధారం ఏమిటి, మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు ఆస్తులపైన ఆరా, కస్టడీలో వివరాలు సేకరిస్తున్న ఏసీబీ యంత్రాంగము. నీటిపారుదల శాఖ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధరన్ రావు ఆదాయానికి మించిన ఆస్తులు లెక్క తేల్చే పనిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు నిమగ్నమైనారు. జైల్లో మాజీ ఎమ్మెల్యే 2 సార్లు ములాఖత్తు. చెంచలగూడ జైల్లో మురళీధరన్ రావును ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు 2 సార్లు కలిశారంట. ఇదేనండి ఇంక వార్త. మన ఈనాడులో చూసుకుంటే 50% రిజర్వేషన్లు కూడా బద్దలు కొడదాం, తెలంగాణలకు బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం పోరాడతామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. నిన్న రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి కరచాలం, చిత్రంలో ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖార్గే వీళ్ళందరూ కలిసి నిన్న మన ప్రజెంటేషన్ కూడా ఇచ్చారండి. తెలంగాణ బీసీలకు 42% తీసుకురావడానికి పార్టీ ఎంపీలకు కూడా గురువారం నాడు ప్రజెంటేషన్ ఇచ్చారు మన రేవంత్ రెడ్డి గారు. అట్లే ఏఐసి ప్రధాన కార్యాలయంలో కూడా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఇది తెలంగాణలో బీసీలకు 42%
పోరాడదామని కూడా ఇచ్చారండి. మా దగ్గర 88 కోట్ల పేజీల డేటా ఉంది కూడా చెప్పారండి. ఈ 42% రిజర్వేషన్ల కోసం మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉండి పార్లమెంట్లో కూడా కొట్లాడాలని మన కాంగ్రెస్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారండి. ఇంకా చూస్తే భారత బ్రిటన్ల మధ్య స్వేచ్ఛ వాణిజ్యం అంట. ఇరు దేశాల ప్రధానులు, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు, బ్రిటన్ ప్రధాని గారు ఇద్దరూ కలిసి 99% భారత్ వాటికి సుంకం ఉండదు అని నిన్న చేశారండి. చాలా ఇంకొకటి చూస్తే 4 రోజుల పాటు భారీ వర్షాలు పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయనేది కూడా హెచ్చరించారు. నిన్న కేటీఆర్ గారు బర్త్డే సందర్భంగా కేసీఆర్ వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారండి మన మాజీ మంత్రి కేటీఆర్ గారు. ఎందుకంటే ఆయన ఉత్సాహంగా ఉన్నారు. ప్రజల అభిమానుల రుణం నేను తీర్చుకోలేనిది అనేది కూడా మాజీ మంత్రి గారు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు కేటీఆర్ గారికి శుభాకాంక్షలు చెప్పారండి. ఇంకొకటి, భారతీయులను నియమించుకోవద్దు, టెక్ కంపెనీలకు ట్రంప్ హెచ్చరిక చేశారండి. మన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, భారతీయులను పెట్టుకోవద్దు అనేది కూడా ట్రంప్ చెప్తున్న విషయం అండి. ఇంకా చూస్తే ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణానికి పలు చోట్ల లబ్ధిదారులు తప్టాయింపు అంట. మంజూరైన 3 లక్షలు, పనులు ప్రారంభం కానివి 1.3 లక్షలంట. ఇందిరమ్మ ఇండ్ల గురించి కూడా చాలామంది చేస్తున్నారండి. అందుబాటులో ఉండడం లేదు. ఎందుకంటే ఆ ఇందిరమ్మ ఇండ్లకు గృహ సామాగ్రికి సంబంధించిన సిమెంటు, ఐరను, ఇటుక ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండడం లేదు. ప్రభుత్వం ఈ కంపెనీల యజమానులతో మాట్లాడి తక్కువ ధరలకు ఇప్పించామని ప్రకటించినా ఇంతవరకు అది అమలు కాలేదనేది కూడా ఇందిరమ్మ ఇండ్లకు ప్రాబ్లంగా ఉంది. ఇంకా చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో కోనేరు హంపి గ్రాండ్ ఫైనల్కి వచ్చిందండి మన తెలుగు అమ్మాయి. కాబట్టి టైటిల్ కోసం హంపి భారత్కి చెందిన దివ్య దేశముఖ్తో తలపడ ఉండడంతో ఈసారి చెస్ ప్రపంచ కప్పు మన దేశానికి సొంతం కానున్నది. చూడండి. ఇంకా నెక్స్ట్ మురళీధర్ రావు కాళేశ్వరం ప్రాజెక్టులో చీఫ్ ఇంజనీర్ కాళేశ్వరరావు గారిని ఆస్తుల మీద ఆరా తీస్తున్నారండి. ఏసీబీ వాళ్ళు కస్టడీకి తీసుకున్నారు. ఆయన ఆస్తులు చూస్తే 500 కోట్లు అనేది మనకు అందరికీ తెలిసింది. ఇప్పుడు ఎక్కడ ఏమనేది కూడా దాని ఆస్తులు ఎలా సమకూర్చారని ప్రశ్నించగా సరైనదైన సమాధానం చెప్పలేదండి. ఈ నెల ఉదయం 10:30 గంటలకు ఆయన తిరిగి చెంచులగూడ జైల్లో హాజరుపరచాల్సి ఉన్నందున మరో 3 రోజుల పాటు మరింత లోతుగా విచారిస్తారంట అండి. ఇదేనండి తెలంగాణ ఈనాడు. నెక్స్ట్ చూస్తే నమస్తే తెలంగాణ పత్రిక కూడా చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకుంటే వేల కుటుంబాల్లో స్మైల్, చిరునవ్వులు పంచిన గిఫ్ట్ ఏ స్మైలు పిలుపు, అటాసంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు, ప్రముఖులు కార్యకర్తల నుంచి శుభాకాంక్షలు, సామాజిక కార్యక్రమాలు చేపట్టిన నాయకులు, కేసీఆర్ కిట్లు అందజేసిన బీఆర్ఎస్ శ్రేణులు, తండ్రి ఆశీస్సులు తీసుకున్న తారక రాముడు, అక్రమ కేసుల్లో నలుగుతున్న కేడర్కు భరోసా, శశిధర్ గౌడ్ ఇంటికెళ్ళి భోజనం చేసిన కేటీఆర్. నిన్న కేటీఆర్గా బర్త్డే. ముఖ్య నేత మెడకు ట్యాపింగ్ ఉచ్చు, హద్దుమీరిన ఫోన్ ట్యాపింగ్ అంశం కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్నది. ఏకంగా ఢిల్లీ దూత ఫోన్నే ట్యాప్ చేసుకున్న కథనాల నేపథ్యంలో ఏఐసీసీ తీవ్రంగా స్పందించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మొత్తంగా ఈ వ్యవహారము అటు తిరుగు ఇటు తిరిగి ముఖ్యమంత్రి మెడకు చుట్టుకుంటుంది. గోపనపల్లిలో గూండారాజ్, భాగ్యనగర్ టీఎన్జీఓ సెక్యూరిటీ గార్డులకు రివాల్వర్తో బెదిరింపు, ప్రభుత్వ భూమిలో అధికారుల అండతో అక్రమంగా లేఅవుట్లు, కిరాయి మోకల దాడిలో అడలెత్తి ముంబై పారిపోయిన గార్డులు, ప్రైవేటు వ్యక్తుల భూమిది కాదంటూ గతంలోనే కలెక్టర్ నివేదిక, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కలెక్టర్ నివేదికలోనూ మార్పులు, న్యాయ పోరాటం లేకుండా ప్రైవేటుకు 91 ఎకరాలు దారాదత్తము, సుమారు 9,000 కోట్ల విలువైన భూమిని పంచుకుంటున్న పెద్దలు. చూడండి, గోపనపల్లి విభజన చట్టానికి బీజేపీ తూట్లు, తెలంగాణకు దక్కాల్సినవి తొక్కిపెట్టిన మోడీ సర్కార్, పార్లమెంటు సాక్షిగా రాష్ట్రానికి అనేక హామీలు, 11 ఏళ్లుగా రాష్ట్ర బీజేపీ నాయకుల గప్సిప్,
ఎంపీలు కేంద్ర మంత్రులున్న ఫలితం సున్నా. ఎన్నికల్లో లబ్ధి కోసం గిరిజన యూనివర్సిటీ మంజూరు. భారతీయులను నియమించుకోవద్దు, అమెరికన్లపై దృష్టి పెట్టండి, టెక్ కంపెనీలకు ట్రంప్ ఆదేశము. దక్షిణాసియాలో మరో యుద్ధం. ఇప్పటికి రాలిన మట్టి పూలు 526. మరో రైతు ఆత్మహత్య. పత్తి మిర్చి దిగుబడి రాక అప్పుల పాలు, పెట్టుబడి భారం మోయలేక బలం మరణం. భూపాలపల్లి జిల్లా చింతకాయనలో విషాదము. యూరియా వేట పొద్దంతా తండ్లాట. ఎరువు కరువు లేదంటూ ఎలికలు పదే చేస్తున్న పల్లెల్లో పొద్దంతా కనిపిస్తున్న క్యూలు నిజమేమిటో తేలతట్టం చేస్తున్నాయి. గురువారం ఆదిలాబాద్ అర్బన్ ప్రాథమిక సహకార సంఘం వద్ద కనిపించిన దృశ్యం ఇది. ఉదయం నుంచి పడిగాడుపులు కాసిన సరిపడ యూరియా అందలేదని రైతులు ఓపోయారు. ఇంకా స్వేచ్ఛగా వాణిజ్యం. భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇదేనండి మన నమస్తే తెలంగాణలో ఇండియన్ పేపర్లో చూసుకుంటే నిన్న మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఆయన కేక్ కట్ చేశారండి. సోషల్ మీడియా వారియర్ శశిధర్ గౌడ్ ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులతో కలిసి భోంచేసి కేక్ కట్ చేశారు. అట్లాగనే కేసీఆర్ తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా తీసుకున్నారండి. తనయుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఆశీస్సులు అందించి ఆలింగనం చేసుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇంకా ఫోన్ ట్యాపింగ్ గురించి రాశారండి. ఇది ఢిల్లీలో ముఖ్య నేతకు ఫోన్ ట్యాపింగ్ వచ్చుంది, ఇదంతా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారనేది కూడా రాశారండి. మళ్ళీ బీఆర్ఎస్ హాయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ గురించి అది మటుకు రాయలేదండి, అది ఉత్తదేనంట. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని నమస్తే తెలంగాణలో రాస్తున్నారంట. వినేవాళ్ళు ఉంటే ఏమైనా రాస్తారు, వాళ్ళ పేపరు వాళ్ళ ఇష్టము. రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరంలో ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యవహారాలు మొత్తం బయటపడుతూ ఉంటే ఒకరు వచ్చి చెప్తూ ఉంటే ఆ ఫోన్ ట్యాపింగ్ లేదంట. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేపిస్తున్నారంట, అది రాస్తున్నారు. మరి ఏమి చెప్తావు చూడండి. ఏపీ జలదోపిడి. వచ్చినట్లు కృష్ణా నీళ్లు దిగువకు మళ్లిస్తున్నారంట. ఇండెంట్ ఆర్డర్ లేకుండానే ఇష్టానుసారం తరలింపు. ఒకవైపు శ్రీశైలం రిజర్వాయర్, మరోవైపు తుంగభద్ర, ఇంకోవైపు నాగార్జున సాగర్ కుడి కాలువల ద్వారా సాగర్ నిండకముందే ఈ ఏడాదికి నీటి తరలింపు మొదలు. పోతిరెడ్డిపాడు, ముచ్చుమరి, అంద్రినవ, కేపీసీ ద్వారా నిరంతరంగా రాయలసీమకు తరలుతున్న జలాలు. చూడండి, అది రాశారండి. ఏపీ దోపిడీ అని రాశారు. వీళ్ళకి ఏపీ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి తప్ప తెలంగాణ ప్రజల గురించి ఏ బుద్ధి పేపర్లో ఉండదు. ఇంకా చూడండి, విభజన చట్టానికి బీజేపీ తూట్లు అని రాశారు. 11 ఏళ్లుగా రాష్ట్రానికి బీజేపీ ఏం చేయలేదంటే 11 ఏళ్లలో 9.5 పాటు మీరే అధికారంలో ఉన్నారండి. మళ్ళీ మీరేం చేశారు 9.5 సంవత్సరం? తెలంగాణకు ఎందుకు నిధులు అవన్నీ తీసుకురాలేదు? విభజన చట్టాన్ని ఏ పొద్దున్నపై ప్రధానమంత్రి గారిని కలిశారా మీరు? ఏ రోజు కలవరు. ప్రధానమంత్రి గారు తెలంగాణ వచ్చే కేసీఆర్ ఎప్పుడు కలవలేదు. విభజన చట్టానికి బీజేపీ వాళ్ళు తూట్లు అంటే మీరే కదా 9.5 సంవత్సరం ఉన్నారు, మీరేం చేశారు? ముందు మీది రాయండి, మీదే కదా వైఫల్యము. అవి రాశారండి. ఇంకా యూరియా వేట పొద్దంతా తండ్లాట, అది కూడా రాశారు. తెలంగాణ జిల్లాల్లో యూరియా దొరకలేదని రాశారు. యూరియా కోసం ఎందుకంటే రైతులు క్యూలో ఉన్నారు, అది నిజమేను. ఎక్కడైనా యూరియా గురించి కొంచెం కష్టంగానే ఉంది. ఇది యూరియా గురించి కూడా ప్రభుత్వం కూడా తగిన చర్యలు చేపడుతుంది. మళ్ళీ అది కూడా దాని మీద కూడా ప్రభుత్వం ముందుకు వెళుతుందండి. ఇంకా భాగ్యనగర్ గోపనపల్లిలో భూమి కబ్జాలు చేస్తున్నారు. 91 ఎకరాలంట. 9,000 కోట్లు విలువైన భూమిని యథాతథంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ సొసైటీ భూమిని ఆక్రమించుకుంటున్నారనేది కూడా రాశారు. ఇది అండి నమస్తే తెలంగాణ పేపరు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సాక్షి 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినామండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.